Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావై అన్ని ఉపనిషత్తులకు బీజము లాంటిది. వేదమనైతుక్కుం విత్తాగుం అని అంటారు. వేదానికి కూడా బీజమైనటువంటిదిగా భావింపబడేటువంటిది. అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశము ఇందులో ఇమిడ్చినటువంటిది గోదాదేవి. దీనిలో అటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రంథరాజంలో భగవానుణ్ణి పొందటానికి రకరకాలైనటువంటి మార్గాలు మన పెద్దవాళ్ళు చెప్పారు. కొంతమంది ఎలా ఉంటారంటే భగవంతుణ్ణి పొందటం కోసం చాలా ప్రయత్నాలు చేసి ఆయన్ని పొందేవాళ్ళు. మరి కొంతమంది ఎలా ఉంటారు అని అంటే భగవంతుడికి మనకి సంబంధం ఉంది కదా, ఆయన సృష్టిస్తేనే కదా మనం వచ్చాం ఇక్కడికి, మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని పోవటం ఆయన బాధ్యత కదా, మనకెందుకు ఈ పని అంతా కూడా అనేటువంటి పరమ విశ్వాసంతో, ఇది అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ స్థితిని పొందగలుగుతారండి. తమ వైపు నుంచి ఏ ప్రయత్నము చేయకుండా మనల్ని తన వద్దకు తీసుకొని పోగలిగేటువంటి వాడు భగవానుడి మాత్రమే అనుకునేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళని సిద్ధోపాయులు అంటాం. వాళ్ళు ప్రయత్నం ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు సాధ్యోపాయులైనటువంటి వాళ్ళు. అలాంటి ఒక సిద్ధోపాయ నిష్ఠురాలైనటువంటి ఒక ఆమె ఈరోజు నిద్రపోతుంటే ఆమెను నిద్రలేపి వీళ్ళు తమ మార్గంలోకి తీసుకొని వస్తున్నారు. నొతుచ్చు వర్గం పుగుగిన్ర అమనాయ్ మాత్రముం తరారో వాషల్ తిరవాదార్ நாற்றத்துழாய் முடி நாராயணன் நம்மால் பொத்த பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் குத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகர்ணனும் தொத்துமுனக்கே பெருந்துயில் தான் தந்தான் அത്ര அனந்தலுடையாய் அருங்களமே தெத்தமாய் வந்து திரவு ఎలో ఎంబావాయి. ఈ లోపల పడుకొని ఉన్నటువంటి ఆమె మనం చెప్పాం కదా, ఒక నోము నోచి ఆ నోము యొక్క ఫలితాన్ని తాను అనుభవిస్తున్నటువంటి ఆమె, అంటే కృష్ణ సంశ్లేషణ సౌభాగ్యాన్ని సంపూర్ణంగా పొందినటువంటి ఆమె. నాకేం అవసరమయ్యా, నేనెందుకు రావాలి, నేను ఆయన కోసం ఏం ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి. ఎందుకని సమస్తమైనటువంటి ఈ ప్రపంచంలో ఏ ఏ విధానాలైతే ఉన్నాయో అన్నింటా ఉండేవాడు ఆ భగవానుడే. సర్వే వేదాః సర్వే వేద్యాః సశాస్త్రాః సర్వే యజ్ఞాః సర్వే యజ్ఞాస్య కృష్ణః విదుః కృష్ణం బ్రాహ్మణః తత్వతో యే తేషాం రాజన్ సర్వయజ్ఞాః సమాప్తాః. ఇది మహాభారతంలో మనకి చెప్పినటువంటి అన్ని వేదాలు, అన్ని యజ్ఞాలు, అన్ని ఉపనిషత్తులు అన్నీ ఒక్కటి నుంచే చెప్తున్నాయి. ఆ ఒక్కడెవరు? శ్రీమన్నారాయణ. ఆ శ్రీమన్నారాయణ ఎవరు? మన శ్రీకృష్ణుడు. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకేమి చేయాల్సిన పని లేదు. కాబట్టి ఇది సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు ఏ విధమైనటువంటి ప్రయత్నం చెయ్యడు. లోపల పడుకున్నటువంటి ఆమె మాతము తారారు వాషలు తెరవాద, తలుపు తెరవకపోతే తెరవకపోయావమ్మా, కనీసం మాట్లాడటానికన్నా మేము నోచుకోలేదా, నీ మాటలు విన్నా చాలే మాకు సంతోషమే, అటువంటి భాగ్యాన్ని కూడా నువ్వు మాకు ప్రసాదించకుండా ఉన్నావే తల్లి. నతత్తురాయ్ ముడి నారాయణన్. ఆయన తల మీద ఎప్పుడూ ఆ తులసి మాల ఉంటుంది కదా, ఆ తులసిని ధరించినటువంటి వాడు. కాబట్టి ఆ తులసి సుగంధం అంతా వ్యాపించింది. లోపల పడుకున్నామందిట, కృష్ణుడు లేడు, ఎవరు లేరు, పోండమ్మా, తలుపేసేసున్నా కదా. తలుపేస్తే లోపల ఉండడా? అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. పురుష సూక్తం చెప్పిందిగా మనందరికీ కూడా. బయట లోపల అన్ని చోట్ల ఉండేవాడు ఆయనే. మనమైతే ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండం. కాబట్టి తలుపేస్తే లోపల ఉండడా ఆయన? భలే చెప్తావు కదమ్మా నువ్వు. ఆయన ఇక్కడికి వచ్చాడంటానికి గుర్తేమిటి? అదిగో ఆ తులసి సుగంధం అంతా వ్యాపించి ఉంది. ఏమి సుగంధం అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, భక్తి అనేది సుగంధం. ఆ భక్తి అనేటువంటిది ఈమెలో సంపూర్ణంగా ఉంది, లోపల ఉన్నటువంటి అమ్మాయిలో. అందుకనే సుగంధం అంతా నువ్వు దాచిపెట్టుకోవాలనుకున్నా కూడా దాగదమ్మా ఇది. నీలో ఉన్నటువంటి భక్తిని నువ్వు దాచిపెట్టుకున్నా దాపలేవు దాన్ని. కాబట్టి
లేచి రావమ్మా, నమ్మాల్ పొత్తప్పరై తరుం పుణ్యనాల్ పండురునా. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఒకానొకప్పుడు కుంభకర్ణుడు అనేటువంటి వాడు ఒకడు ఉండేవట్ట. ఆ కుంభకర్ణుడు అనేటువంటి వాడు కుంభకర్ణం తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందాను. ఆ కుంభకర్ణుడితో నువ్వేమన్నా నిద్రపోచి ఆయనతో పోటీ పెట్టుకొని నువ్వేమన్నా గెలిచావా ఏమన్నాను? లేదుగా. అలాంటి కుంభకర్ణుణ్ణే సంహరించినటువంటి వాడు ఈయన కదా. ఆత్త ఆనందలుడయాయి అరుంగళమే. నువ్వు ఒక గొప్ప ఆభరణం లాంటి దానివి మాకు. అంటే ఎవరైతే పరమాత్మ యొక్క సంశ్లేషణ సౌభాగ్యాన్ని పొందుతారో వాళ్ళు అందరికన్నా కూడాను గొప్పవాళ్ళు కదా, విశిష్టులైనటువంటి వాళ్ళు కదా. కాబట్టి నీలాంటి ఒక మహనీయురాలు మాతో పాటు మా గోష్ఠితో పాటు ఉంటే మేమందరం కూడాను ముందుకు వెళ్ళగలుగుతాం కదా. అరుంగళమే తెతమాయ్ వందుతిరా. నెమ్మదిగా నిద్రలేవమ్మా, లేచి మాతో పాటు బయటికి రా. ఆ లేచేటప్పుడు కూడా ఎలాగ లేవాలి నువ్వు అంటే ఆ సంశ్లేషణ సౌభాగ్యం సంపూర్ణంగా పొందుతూ ఉన్నావు నువ్వు. దానిలో ఉన్నటువంటి వాళ్ళు బయట ప్రపంచానికి రారు. బయట ప్రపంచానికి రావాలి అంటే ఆ సుఖాన్ని నువ్వు కొద్దిగా అన్న వదిలించుకొని రావాలి. వదిలించుకోవడానికి ఇష్టపడుతున్నారా లోపల వాళ్ళు? ఇష్టపడట్లా. ఎందుకని? అన్నిటికన్నా ఉత్కృష్టమైన అనుభవం అది. అది పొందిన వాడికి ఇది ఎందుకండి అవసరము? ప్రపంచంలో మనకి గొప్ప ఐశ్వర్యం లభించింది అనుకోండి, అది దొరికినప్పుడు ఓ రూపాయికో 10 రూపాయలకో నువ్వు బయటకు వస్తావా? రావుగా. అలాగ లోపలున్నటువంటి ఆమె గొప్ప అనుభవాన్ని పొందేసినప్పుడు బయటకు నువ్వు ఎందుకు వస్తావు? ఒక పరిస్థితిలో రావచ్చు. ఎప్పుడు అంటే అయ్యో పాపం వీళ్ళకు కూడా మనం ఆ గొప్ప ఐశ్వర్యాన్ని అందిస్తే బాగుంటుందనే భావన కలిగినప్పుడు. ఆ భావం ఎప్పుడు కలుగుతుంది? ఈ లోపల ఉండేటువంటి మత్తు నుంచి నువ్వు బయటపడినప్పుడు. కాబట్టి నువ్వు ఎలా రావాలి? తెత్తమాయి వందతిరా. నువ్వు కొద్దిగా ఆ భావం నుండి బయటపడి అప్పుడు నువ్వు తలుపు తెరిచి బయటకు వస్తే మాతో నువ్వు కలవగలుగుతావు. లేకపోతే నువ్వు మమ్మల్ని కలవలేవు. ఎందుకని? మా లెవెల్ లో లెవెల్, నీది హై లెవెల్. అక్కడి నుంచి నువ్వు దిగి రావాలి అని చెప్పి వీళ్ళు అనేసరికి ఇక వీళ్ళందరినీ ఉద్ధరించడం కోసమని ఆ లోపల ఉన్నటువంటి ఆమె కూడా వచ్చి అందరితో కలిసింది. అలాగా మరొక గోపికని కలుపుకొని ఈ గోష్ఠిని మరింత పరిపుష్టి చేసి గోదాదేవి మనందరినీ ముందుకు తీసుకొని వెళుతోంది. ఈ యాత్రని మరింతగా ముందుకు కొనసాగిద్దాం. అంతవరకు స్వస్తి.